కొద్ది రోజులుగా కొవ్వెక్కి కొట్టుకుంటున్నానని కనీసం ఈ రోజైనా కొంచెం అర్లీగా లేచి కాసేపు కాలినడకతో కొన్ని క్యాలరీస్ అయినా కరిగించుకుందామని కష్టపడి ట్రై చేస్తున్నప్పుడు కాళ్లతో పాటు చేతుల్ని కళ్ళని కూడా ఖాళీగా ఉంచని ఫోన్లో వచ్చిన ఒక వాట్సాప్ మెసేజ్ కాసేపటికి కళ్ళ నీళ్లు పెట్టించిన ఒక క్యూట్ ఇన్సిడెంట్ ఖచ్చితంగా మీతో పంచుకోవాలనిపించింది. ఉదయాన్నే 6 గంటలకి అలారం గంటల రోజుకొక కథతో నిద్రలేపే మా కథా స్రవంతి గ్రూప్లో కాసేపటికి టింగ్ 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 అని వరుస అలారం మోగుతుంటే ఏంటా అని చూస్తే శ్రీమతి రవళి గారు చదివిన తీరు బాగుంది, రవళి గారి గళంలో కథ రక్తి కట్టింది అని మెసేజెస్ చదువుతూ ఓ వావ్ ఎప్పటి కథ ఎప్పటి గళం అని అప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ ఇప్పుడు వస్తున్న మెచ్చుకోలు మెసేజెస్కి తెగ మురిసిపోయాను. కథాస్రవంతిలో కొన్నేళ్ల క్రితం నేను చదివిన కథని ఆ రోజు కథగా తిరిగి వాట్సాప్ గ్రూప్లో ఆ యూట్యూబ్ లింక్ని పోస్ట్ చేసేసరికి అందరితో పాటు నాకు ఆ కథని మళ్ళీ వినే అవకాశం దొరికింది. ఇంతకీ ఈ కథాస్రవంతి కథా కమామిష్ ఏంటో క్లుప్తంగా చెప్పాలంటే కథలనేవి కొంతమందికి కాసేపు చదువుకుని విని చూసి కొంతసేపటికి మర్చిపోయే కొన్ని పదాల మాటల సన్నివేశాల కూర్పు మాత్రమే అయితే మరికొంతమందికి మనిషిని కదలకుండా కూర్చోబెట్టి మనసుని కదిలించేలా ఎప్పటికీ నిలిచిపోయే జ్ఞాపకాలవి. అవి కల్పితాలైనా కళ్ళ ముందు కనపడే నిజాలైనా కొన్నేళ్లకి గుర్తు చేసుకున్నా సరే కళ్ళు తుడుచుకునేలా చేస్తాయి. కిడ్స్ స్టోరీ బుక్లోని క్యూట్ కథలైనా నిద్రొచ్చే వరకు చదువుకునే నవల్లైనా ఆఖరికి ఈనాడు ఆదివారం ఆదివారం ఆంధ్రజ్యోతిలోని అందమైన కథలైనా అన్నింటినీ మించి వెండి తెరపై చూసే ఆ సినిమా కథలైనా కడుపుబ్బ నవ్వించేవి కొన్నైతే కష్టాల్ని కళ్ళకు కట్టినట్టు చూపించేవి కొన్ని. కాకపోతే రెండిట్లో కళ్ళనీళ్లు మాత్రం కామన్. సీతారామయ్య గారి మనవరాలు, మాతృదేవోభవ, అహనా పెళ్ళంట, నువ్వు నాకు నచ్చావు, దంగల్, తారే జమీన్ పర్, అనగనగా, రంగమార్తాండ ఇలాంటి గొప్ప కథలన్నిటికీ అంత పెద్ద ప్లాట్ఫామ్ దొరికింది కనుకే అంత ప్రజాదరణ పొంది మనందరికీ ఎప్పటికీ నిలిచిపోయే మంచి జ్ఞాపకాలు అయ్యాయి. అలా మరెన్నో మనం చూడనివి విననివి ఎంతోమంది రచయితలు రాసిన కొన్ని కోట్ల కథలలోని కొన్నిటినైనా ఒక చోట చేర్చి రోజుకో కథ చొప్పున కొంతమందికైనా వినిపించడానికి మా నాన్నగారు తన స్నేహితులతో కలిసి చేసిన ప్రయత్నమే ఈ కథాస్రవంతి వాట్సాప్ వేదిక. కొన్నేళ్లుగా కొన్ని వేల కథల్ని 1000 మందికి రోజుకో కథ చొప్పున కంచికెళ్లే కథలన్నింటినీ మన ఇంటి దాకా తీసుకొస్తుంది. అలా కొన్నేళ్ల క్రితం నేను చదివిన కథని మళ్ళీ వింటుంటే అప్పుడు చదివినప్పుడు ఎన్నిసార్లు కళ్ళు తుడుచుకున్నానో ఎన్నిసార్లు గొంతు సవరించుకున్నానో అని తలుచుకుని మరోసారి విని ఆ కథని ఆస్వాదించాను. అలాంటి ఎన్నో కథలని రాసిన కలం దగ్గరే ఆగిపోకుండా కథాస్రవంతి ద్వారా కొంతమంది వరకైనా చేర్చగలుగుతున్నందుకు మహదానందంగా ఉంటుంది. అలా మిమ్మల్ని కదిలించిన ఓ కథ పేరు చెప్పమంటే టక్కున ఏమని కామెంట్ చేస్తారు?